నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. నేను కావ్య. అక్రమ మార్గంలో అమెరికా వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. అడవులు ఎడార్లు దాటుకుంటూ వందల కిలోమీటర్లు నడుచుకుంటూ అమెరికా బోర్డర్ చేరుకోవాల్సి ఉంటుంది. గడ్డ కట్టే మంచులో పగలు రాత్రి తేడా లేకుండా నడుస్తూనే ఉంటారు వలసదారులు. ఇంత చేసి సరిహద్దు చేరుకున్న తర్వాత అక్కడ ఓ పెద్ద అడ్డుగోడ కనిపిస్తుంది. దాన్ని దాటడం అంటే మామూలు విషయం కాదు. అమెరికా రక్షణ దళాలు చూసాయంటే కాల్చి పడేస్తారు. ఇన్ని కష్టాలు పడిన తర్వాత కొందరే అమెరికా చేరుకుంటారు. ఎన్ని ఇబ్బందులు పడి వచ్చినా అమెరికాను విడిచి వెళ్లి పోవాల్సిందే అంటున్నారు ట్రంప్. మర్యాదగా వెళ్ళకపోతే మెడపట్టి గెంటేస్తున్నారు. మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదాన్ని వినిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు తగ్గట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన నిర్ణయాలకు ఉపక్రమిస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులపై కూడా జులిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అమెరికా గడ్డ నుంచి బయటికి పంపించాలని కంకణం కట్టుకున్నారు. చట్టబద్ధంగా అమెరికాకు వచ్చిన వారు మాత్రమే అక్కడ నివసించాలని, అక్రమ మార్గాల్లో అమెరికాకు వచ్చిన వారిని తమ దేశాలకు తీసుకెళ్లాలని ఇప్పటికే ట్రంప్ ప్రపంచ దేశాలకు సూచించారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. దీంతో అసలు అమెరికాకు అక్రమంగా వెళ్లిన భారతీయులు ఎంతమంది ఉన్నారు, ట్రంప్ అమలు చేస్తున్న ఈ విధానంతో ఎంతమంది ప్రభావితులు కానున్నారు అనేది తీవ్ర చర్చకు దారితీస్తుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇది ట్రంప్ నినాదం. ఇది సాకారం అవ్వాలంటే అక్రమ వలసదారులను దేశం నుండి గెంటేయడం ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యారు ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే పదవి చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన భారతీయులను C-17 మిలిటరీ విమానంలో వెనక్కి పంపించేస్తున్నారు. మొదటి విడతలో 205 మందితో కూడిన విమానం మంగళవారం టెక్సాస్ లో బయలుదేరింది. ఇది పంజాబ్ లోని అమృత్సర్ చేరుకుంది. అమెరికాలో ఉంటూ సరైన పత్రాలు లేని వారిని లేదా అక్రమ వలసదారులను వారు దేశాలకు పంపించేందుకు వాణిజ్య సైనిక విమానాలను ఉపయోగిస్తోంది. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో భారత్ కు చెందిన అక్రమ వలసదారులు 7.25 లక్షల మంది ఉన్నట్లు ఒక అంచనా ఉంది. వారిలో 18,000 మందిని తిరిగి భారత్ కు పంపించేందుకు అమెరికా ప్రభుత్వం ఇప్పటికే లిస్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ 7.25 లక్షల మంది భారతీయుల్లో ఎక్కువ మంది వీసా గడువు పూర్తి అయిన తర్వాత కూడా అక్కడే ఉంటున్నట్లు సమాచారం. ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాల నుండి 5,000 మంది వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను బహిష్కరించి వారి దేశాలకు తరలించేందుకు అమెరికా అధ్యక్ష భవనం పెంటగాన్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్వాటెమాలా, పెరు, హెండురూస్లకు అమెరికా సైనిక విమానాలు వలసదారులను పంపించాయి. ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికా సహా ఇతర దేశాలకు వలస వెళ్లి తిరిగి భారత్ కు రావాలనుకునే వారికి ఆహ్వానించేందుకు తాము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నట్లు గత నెలలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తేల్చి చెప్పారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తూ భారత్ కు తిరిగి పంపించే వారి సంఖ్య ఎంత అనేది ఇంకా ఫైనల్ కాలేదని వివరించారు. చట్టబద్ధమైన వలసలకే తాము మద్దతిస్తామని చెప్పిన జైశంకర్ భారతీయుల ప్రతిభకు ప్రపంచ స్థాయి గుర్తింపు అవకాశాలు లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే అదే సమయంలో అక్రమంగా వెళ్లే వారిని మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు ఇటీవల వాషింగ్టన్ లో స్పష్టం చేశారు. తమ దేశ పౌరులు ఎవరినైనా అక్రమంగా వలస వెళ్లినట్లు గుర్తిస్తే వారిని న్యాయబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు సిద్ధంగా ఉంటామని అమెరికా సహా అన్ని దేశాలకు జైశంకర్ స్పష్టం చేశారు.
మరోవైపు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ దేశాలైనా వ్యతిరేకిస్తే ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ ఆదేశాలను ధిక్కరిస్తే ఆ దేశాలకు అమెరికా కాంగ్రెస్ ఆంక్షలు విధిస్తుందని అధికారులను హెచ్చరించారు. అక్రమ వలసదారుల్ని అనుమతించబోమని కొలంబియా చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ సర్కార్ కొలంబియా ఉత్పత్తులపై 25% ట్యాక్స్ విధించి గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో వెనక్కి తగ్గిన కొలంబియా తమ దేశ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు అంగీకరించడంతో ఆ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. మెక్సికో, కెనడాలను కూడా అధిక టారిఫ్లతో భయపెట్టిన ట్రంప్ తాజాగా కాస్త ఊరట కల్పించారు. అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తామని మెక్సికో, కెనడా అధినేతలు హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా నెల రోజుల పాటు అధిక టారిఫ్లను వాయిదా వేశారు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతారు ట్రంప్. ఎవరు ఏం చేసినా ఎన్ని చెప్పినా అసలు పట్టించుకోరు. తాను చేస్తున్న దానికి భారీ మూల్యం చెల్లించుకుంటున్నా సరే ట్రంప్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తారు. అక్రమ వలసదారుల విషయంలో కూడా ఇలానే దూసుకుపోతున్నారు ట్రంప్. లక్షల కోట్ల అమెరికా డాలర్లు వృధా అవుతున్నా సరే సైన్యంతో వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా అక్రమ వలసదారులను వారి స్వస్థలాలకు పంపించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇప్పటికే అనేక దేశాలకు చెందిన పౌరులను ప్రత్యేక ఆర్మీ విమానాల ద్వారా ఇళ్లకు పంపించి వేశారు. అయితే ఈ బహిష్కరణల కోసం అమెరికా భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ విమానాలతో పోలిస్తే ఈ ప్రత్యేక విమానాల ద్వారా పంపించడం వల్ల ఒక్కో టికెట్ పై 5 రెట్లు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందట. అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు అమెరికా రక్షణ శాఖ 2 C-17, 2 C-130 ఈ మిలిటరీ విమానాలను ఉపయోగిస్తోంది. అయితే C-17 విమాన నిర్వహణ ఖర్చు గంటకు $21,000. అలాగే C-130 ఈ విమానానికి గంటకు $68,000 నుండి $71,000 ఖర్చు అవుతుందట. ఇలా C-17 విమానానికి ఒక రోజుకు అంటే 24 గంటలకు $5.04 లక్షల అవుతుండగా C-130కి $16.32 లక్షల నుండి $17.04 లక్షల ఖర్చు అవుతుంది. ముఖ్యంగా గ్వాటెమాలాకు పంపించేందుకు ఒక్కో వ్యక్తి $4,675 ఖర్చు కాగా సాధారణ టికెట్ ధర $853 మాత్రమే. దీనితో పోలిస్తే గ్వాటెమాలాకు వెళ్లేందుకు ఒక్కో వ్యక్తికి సాధారణ విమాన ధరతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ. ఈ ధరలు అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నడిపించే చార్టర్డ్ ఫ్లైట్ టికెట్ల ధరల కంటే కూడా ఎక్కువ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే C-17 విమానం ద్వారా మొత్తంగా 205 మంది భారతీయులను అమెరికా సర్కారు ఇండియాకు తరలిస్తోంది. అయితే దీని ప్రయాణ సమయం 24 గంటలు కాగా ఒక్కో వ్యక్తిపై $5.04 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇలా 205 మందికి గాను $10,32,20,000 ఖర్చు చేస్తోంది. ఇదంతా ఇలా ఉండగా ఐసీఈ డైరెక్టర్ టి జాన్సన్ ఇటీవలే అక్రమ వలసదారులను పంపించేందుకు అమెరికా ఒక్కో వ్యక్తిపై ఎంత ఖర్చు చేస్తుందో వివరించారు. ముఖ్యంగా డిపోర్టేషన్ విమానాల ఖర్చు గంటకు $17,000 కాగా 135 మంది సామర్థ్యం ఉన్న విమానాల్లో ఒక్కో అక్రమ వలసదారుడిని పంపించేందుకు గంటకు $630 అవుతుందని వివరించారు. కానీ దీనిపై మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించలేదు. అక్రమ వలసదారులను పంపించేందుకు ఎంత మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతున్నాయో ప్రకటించలేదు.
అమెరికాలో ప్రస్తుతం ఎలాంటి ధృవపత్రాలు లేని 11 మిలియన్ వలసదారుల్లో 80% మంది 2010కి ముందు అమెరికా వచ్చిన వారే. వీరిలో 1.5 మిలియన్ మంది కొన్ని దశాబ్దాల క్రితం 1980-1990 మధ్య అమెరికాకు వచ్చారు. ఎవరు అమెరికాలో శరణార్థులుగా ఆశ్రయం పొందాలో, ఎవరు పొందకూడదో నిర్ణయించే ఇమ్మిగ్రేషన్ కోర్టు ఉన్నతాధికారులను కూడా ట్రంప్ డిస్మిస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ కోర్టులో 3 మిలియన్ కన్నా ఎక్కువ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంతేకాకుండా అమెరికాలో ఆశ్రయం పొందడానికి అభ్యర్థించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ CPP-1 ను కూడా ట్రంప్ మూసివేయించారు. కేవలం ఒక ఏడాదిలోనే ఇమ్మిగ్రేషన్ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల సంఖ్య 2.4 మిలియన్ నుండి 3.5 మిలియన్ కు పెరిగింది. అమెరికాకు అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే వారి సంఖ్య ఇటీవల సంవత్సరాల్లో విశేషంగా పెరిగింది. దశాబ్దం క్రితం 1500 మంది భారతీయ అక్రమ వలసదారులను అమెరికా సరిహద్దు అధికారులు అడ్డుకున్నారు. అయితే ఈ సంఖ్య 2023లో 96,917కు, 2024లో 90,415కు పెరిగింది. అలాగే అమెరికాలో ఆశ్రయం కోరే భారతీయుల సంఖ్య కూడా పెరిగింది. హింసాత్మకం కానీ చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారిని కూడా బందీలుగా చేయడానికి, దేశం నుండి బహిష్కరించడానికి వీలు కల్పిస్తూ సెనేట్ ఆమోదించిన బిల్లు అధికారులకు సాధికారికత కల్పిస్తోంది. కానీ విదేశాల నుండి వచ్చే వలసదారులు దేశంలో హింసాత్మక నేరాలను ప్రేరేపిస్తారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కానీ ధృవీకరణ పత్రాలు లేకుండా వలస వచ్చిన వారిలో హింసాత్మక నేరాల రేటు అమెరికాలో పుట్టిన పౌరుల రేటు కన్నా తక్కువగానే ఉందని డేటా చెబుతోంది. అమెరికా నుంచి అక్రమ వలసదారుల విమానం పంజాబ్ కు చేరుకుంది. అయితే ఈ విమానం దేశంలోని మరే ఇతర ప్రాంతానికి కాకుండా పంజాబ్ మాత్రమే చేరుకోవడం వెనుక ఓ కారణం ఉంది. అసలు ఆ విమానం అమృత్సర్ లోనే ల్యాండింగ్ ఎందుకు? అసలు పంజాబ్ కు అమెరికాకు ఉన్న సంబంధం ఏంటి? అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యూరప్ కు వెళ్లేందుకు చాలా మంది ఈ ప్రమాదకరమైన వలస మార్గాన్ని ఎంచుకుంటారు. గుజరాత్, హర్యానా, పంజాబ్లకు చెందిన చాలా మంది పశ్చిమ దేశాలు చేరుకునేందుకు, ప్రత్యేకించి అమెరికా వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ మార్గంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించి అంతర్జాతీయ నెట్వర్క్ పనిచేస్తుంటుంది. చాలా దేశాలు ఈ వ్యవస్థను నిర్మూలించినట్లు ప్రకటించుకున్నాయి. కానీ ఈ నెట్వర్క్ కొనసాగుతూనే ఉంది. గతంలో దీనికి సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది యువకులు అమెరికాకు వెళ్లాలనే ఆశతో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. భారత్ నుండి అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వారిలో పంజాబ్, దాని పక్కనే ఉన్న హర్యానా నుండే ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల నుండి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య మొదటి నుండి ఎక్కువగానే ఉంది. పంజాబ్, హర్యానా తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ నుండి ఎక్కువ మంది అక్రమ మార్గంలో అమెరికాకు అడుగు పెడుతున్నారు. అక్రమ వలసదారుల్లో సింహభాగం పంజాబీలదే. ఆర్థిక కష్టాలు, నిరుద్యోగం, వ్యవసాయ రంగంలో సమస్యలు, మాదక ద్రవ్యాల వినియోగం పెరగడం లాంటి అనేక సమస్యల వల్ల పంజాబీ యువత అమెరికా, కెనడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పంజాబీలు చాలా కాలం క్రితం నుండే వలస మార్గంలో ఉన్నారు. అక్కడి గ్రామీణ యువతతో విదేశాలకు వెళ్లాలనే ఉత్సాహం ఇప్పటికీ కనిపిస్తోంది. విదేశాలకు వెళ్లేందుకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పు చేస్తున్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత డబ్బు సంపాదించి అప్పు తీరుస్తున్నారు. అక్రమ వలసదారుల సంఖ్య అమెరికా జనాభాలో 3%, విదేశీ జనాభాలో 22%గా ఉంది. ఈ గణాంకాలను చూస్తే అమెరికాలోని అక్రమంగా ప్రవేశించినందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏజెన్సీలకు అక్రమ మార్గంలో వెళ్లేందుకు $1,00,000 చెల్లిస్తున్నారు. వీరు కొన్నిసార్లు సరిహద్దు బలగాల కళ్లుగప్పి అమెరికాలోకి ప్రవేశించేందుకు చాలా దూరం ఉన్న ప్రమాదకరమైన మార్గాలను ఉపయోగిస్తున్నారు. ఏజెన్సీలకు సొమ్ములు చెల్లించేందుకు అనేక మంది భూములను అమ్మేస్తున్నారు. 2024లో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కోర్టులు విడుదల చేసిన డేటా ప్రకారం అమెరికాలోని అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది 18 నుండి 34 ఏళ్లలోపు వారే. అక్రమ మార్గంలో అమెరికా చేరుకునేందుకు భారతీయులకు ఉన్న మరో మార్గం కెనడా. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి కెనడా ఉత్తర సరిహద్దు భారతీయులకు బాగా అనువైన మార్గం. 76 రోజుల్లో వచ్చే కెనడా విజిటర్ వీసా తీసుకుని కెనడా వస్తున్నారు. అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రాలతో పాటు న్యూయార్క్, న్యూ హంప్షైర్ కౌంటీల్లో సరిహద్దు భద్రత చూసేది స్వాంటర్ సెక్టార్. ఈ ఏడాది మొదటి నుండి భారతీయుల రాక ఎక్కువైనట్లు తెలిపింది. జూన్లో ఈ సంఖ్య భారీగా పెరిగి 2,715 మంది రాకను గుర్తించింది. గతంలో భారత్ నుండి అమెరికాలోకి ప్రవేశించే అక్రమ వలసదారులు ఎల్ సాల్వడార్, నికరాగ్వా ద్వారా ప్రవేశించి మెక్సికోతో ఉన్న దక్షిణ సరిహద్దుల ద్వారా వచ్చేవారు. వలసదారులకు ఎల్ సాల్వడార్, నికరాగ్వా ఆశ్రయం ఇస్తున్నాయి. 2023 నవంబర్ వరకు భారతీయులు వీసా లేకుండానే ఎల్ సాల్వడార్ చేరుకునే సదుపాయం ఉండేది. మన దేశం నుండి అమెరికాలో అక్రమంగా చొరబడుతున్న వాళ్లలో పంజాబీలదే మొదటి స్థానం, గుజరాతీయులది రెండో స్థానం. అమెరికా నుండి ఇండియాకు డిపోర్ట్ అవుతున్న అక్రమ వలసదారుల్లో ఎక్కువ మంది పంజాబ్కు చెందిన వాళ్లే. పంజాబ్ నుండి అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారులు డంకీ రూట్లో అక్కడకు చేరుకుంటారు. డంకీ అంటే అక్రమంగా చొరబడడం. ఎలాగైనా అమెరికాకు వెళ్లాలని చూసే సిక్కులు దానికోసం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అలాంటి వాళ్ల మెడ మీద ఇప్పుడు డిపోర్టేషన్ కత్తి పెట్టారు ట్రంప్. ఇందుకే ఇండియాకు పంపించిన అక్రమ వలసదారుల తొలి ఫ్లైట్ అమృత్సర్లో డైరెక్ట్ గా ల్యాండ్ అయింది. అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. అమెరికాలో మన వాళ్ళు 3వ అతిపెద్ద ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ సమూహంగా ఉన్నారు. వీళ్లతో పాటు ఇక అమెరికాలో శరణు కోరే శరణార్థులకు కూడా ఈ గెంటివేతల కార్యక్రమం నుండి మినహాయింపు ఇవ్వడం లేదు. అంతా బ్యాక్ టు భారత్ అనాల్సిందే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అయితే భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన తర్వాతే వాళ్లను వెనక్కి పంపాలని నిర్ణయించారు. మరోవైపు అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న చర్యలను వేలాది మంది వ్యతిరేకించారు. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి దక్షిణ కాలిఫోర్నియాలో ర్యాలీ చేపట్టారు. లాస్ ఏంజలీస్ డౌన్ టౌన్ లో రహదారిని నిరసనదారులు కొన్ని గంటల పాటు దిగ్బంధించారు. ఎవ్వరూ చట్టవిరుద్ధం కాదు, ఇమ్మిగ్రెంట్స్ అమెరికాను గొప్పగా మార్చారు అనే నినాదాలతో బ్యానర్లను ప్రదర్శించారు. డిపోర్టేషన్ కు వ్యతిరేకంగా టారెంట్ కౌంటీలో కూడా నిరసన స్వరాలు వినిపించాయి. అయితే ట్రంప్ సర్కార్ మాత్రం ఈ నిరసనలను లెక్క చేయడం లేదు. వలసలకు రూపం ఏదైనా ఇకపై అమెరికా ఉపేక్షించే అవకాశం కనిపించడం లేదు. అక్రమంగా అమెరికాలోకి వచ్చిన వారు మాత్రమే కాదు, వలసదారుల పిల్లలకు కూడా పౌరసత్వం ఇచ్చేందుకు ట్రంప్ ఇష్టపడడం లేదు. అక్రమ వలసల తర్వాత ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఎత్తుకుంటే మాత్రం అమెరికాలో ఉంటున్న లక్షల మంది భారతీయులు ఇంటికి వచ్చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది వీసా నిబంధనలు కూడా మార్చుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న మన వాళ్ళ గుండెల్లో అప్పుడే రైలు పరిగెడుతున్నాయి.
అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా చెప్పుకునే అమెరికా అక్రమ వలసదారుల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని గమనించి ప్రజాస్వామికవాదులు ముక్కున వేలేసుకుంటున్నారు. లేడికి లేచిందే పరుగన్నట్లు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వారం రోజులైందో లేదు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు. తమ దేశంలో తిష్ట వేసుకుని కూర్చున్న వేలాది మంది విదేశీయుల్ని ఉన్న పలంగా కట్టుబట్టలతో వెనక్కి పంపుతున్నారు. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపుతానంటూ ట్రంప్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. వలస విధానాన్ని మార్చేస్తానని, ప్రపంచంలోనే అత్యంత భారీ డిపోర్టేషన్ చేపడతానని హెచ్చరించారు కూడా. ఇప్పుడు అన్నంత పని చేస్తున్నారు. అమెరికాను స్వర్గధామంగా భావిస్తూ అక్కడ ఉద్యోగ అవకాశాలు సంపాదించి గ్రీన్ కార్డు సాధించి అక్కడే స్థిరపడిపోవాలనేది అనేక మంది కల. వీలైతే సక్రమ మార్గంలో లేని పక్షంలో అక్రమంగా ఆ దేశంలోకి చొరబడేవారు ఏటా వేల సంఖ్యలోనే ఉంటారు. అక్రమంగా వలస వచ్చిన వారు పిల్లల్ని కని వారికి అమెరికా పౌరసత్వం లభిస్తే చాలు అనుకుంటారు. ఇప్పుడు ఇదే ట్రంప్ ఆగ్రహానికి కారణమవుతుంది. అక్రమంగా తమ దేశంలోకి చొరబడి తమ దేశీయుల ఉపాధి అవకాశాలను కొల్లగొట్టడమే కాకుండా నేరాలకు ఘోరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు పెను సవాల్గా పరిణమిస్తున్నారన్న ట్రంప్ వాదన కాదనలేని సత్యం. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారితో పాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో ట్రంప్ తన కత్తికి పదును పెట్టారు. ఆయన ఆదేశాల మేరకు రోజుకు 200 మందికి పైగా అక్రమ వలసదారుల్ని గుర్తించి వారిని వెనక్కి పంపే బృహత్ కార్యాన్ని ఇమిగ్రేషన్ అధికారులు నెత్తికి ఎత్తుకున్నారు. కొలంబియా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిస్తున్నారు. బ్రెజిల్ వలసదారుల్ని కనీస సౌకర్యాలు సైతం లేని విమానంలో చేతులకు బేడీలు వేసి పంపిన తీరు వివాదాస్పదమైంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ బ్రెజిల్ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆందోళనలు, నిరసనలను ట్రంప్ లెక్క చేయడం సరికదా, అలాంటి దేశాలను నయాను భయాను బెదిరించి మరీ దారికి తెచ్చుకుంటున్నారు. తమ దేశానికి వలసదారుల్ని తీసుకొచ్చే అమెరికా విమానాలను అంగీకరించబోమంటూ ప్రతిఘటించిన కొలంబియాపై భారీ ఎత్తున సుంకాలు విధిస్తామని హెచ్చరించడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం మెడల్ వంచగలిగారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కంకణం కట్టుకున్న ట్రంప్ ఇందులో భాగంగా తాను అధ్యక్షుడైన తొలి రోజునే జన్మతః పౌరసత్వంపై వేటు వేశారు. పనిలో పనిగా అక్రమ వలసల బెడద ఎక్కువగా ఉన్న మెక్సికో సరిహద్దుల వద్ద జాతీయ అత్యయిక పరిస్థితిని విధించి వలసల నిరోధానికి 10,000 మంది సైనికులను మోహరించాలని నిర్ణయించారు. అక్రమ వలసల పట్ల డెమోక్రాట్ల ఉదాసీన వైఖరిని ఎండగట్టడం ద్వారా ఎన్నికల్లో ఆయన ఎంతో లబ్ధి పొందారు. అంత మాత్రాన డెమోక్రాట్లు అక్రమ వలసలకు సానుకూలమని అనుకోవడానికి లేదు. దేశ వలస విధానాన్ని సంస్కరించాలని, అందుకు చట్టాల్లో మార్పు అవసరమన్నది వారి అభిప్రాయం. అక్రమ వలసల మాటున నేరగాళ్ల ముఠాలు అమెరికాలో తలదాచుకుంటున్నాయన్నది ట్రంప్ వాదన. వారిలో ఉగ్రవాదులు కూడా ఉన్నారని, వారి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో వాస్తవం లేకపోలేదు. అమెరికాలో సగటున ఇంటికొకరు ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా ఉంటున్నట్లు అంచనా. దేశ జనాభాలో 5% మంది అక్రమ వలసదారులేనని ఓ సర్వేలో తేలింది కూడా. ఇలా దేశంలో సుమారు 11 లక్షల మంది అక్రమంగా చొరబడి తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని వెనక్కు పంపడంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. అయితే వలసల నిరోధానికి ఆయన చేపడుతున్న విధానమే ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆగ్రహానికి కారణమవుతోంది.
అమెరికా పౌరులకు ముప్పు కలిగించే క్రిమినల్స్ ను విడిచిపెట్టపోమని దేశం నుంచి పంపించేస్తామని తెలిపారు ట్రంప్. అయితే కొందరు అత్యంత క్రూరులు ఉంటారని వారిని స్వదేశాలకు పంపిస్తే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అందుకే వాళ్లను నరకం లాంటి గ్వాంటనమో జైలుకు తరలిస్తామని అన్నారు. సుమారు 30,000 మంది కోసం అక్కడ బెడ్లు సిద్ధం చేయించే ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తా అని అన్నారాయన. క్యూబాలోని గ్వాంటనామో బేలో ఉంది ఈ అమెరికా మిలిటరీ ప్రిజన్. భూమి మీది నరకంగా ఈ జైలును అభివర్ణిస్తూ ఉంటారు. ఉగ్రవాదుల బందీ ఖానాగా దీనికి పేరుంది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత 2012లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ జైలును ప్రారంభించారు. 9/11 దాడుల్లో పాల్గొన్న వాళ్లను అమెరికా ఇక్కడ నిర్బంధించింది. ఇక్కడి ఖైదీలను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. జనవరి 2025 నాటికి ఈ జైల్లో 48 దేశాలకు చెందిన 780 మందిని బందీలుగా ఉంచారు. అయితే 756 మందిని వెనక్కి పంపించేశారు. కస్టడీలో 9 మంది చనిపోయారు. ఇంకా 15 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.